అన్నిటికంటే విషాదకరమైన వార్త ఏంటంటే తెలంగాణ సాంస్కృతిక సారథికి చెందిన అంజలి అనే ఒక కళాకారిణి, అద్భుతమైన కళాకారిణి. ఆమె కూతురే, ఆ కూతురు మైనరు, 10వ తరగతి చదువుతున్న కూతురు లవర్తో కలిసి, వాడు మైనరే, 19 ఇయర్స్ ఏమో, వాడి తమ్ముడు వాడు మైనరే, ఈ ముగ్గురు కలిసి తల్లిని చంపేసిరు. చున్నీతో గొంతు బిగించి తర్వాత సుత్తెతో కొట్టి చంపేసిరు. మళ్ళీ ఆ కూతురు ఇంకా చనిపోలేదు, వచ్చి చంపేయండి అని వాడికి చెప్పడం, వాడొచ్చి పనంతా కంప్లీట్ చేయడం అత్యంత దారుణమైన, దుర్మార్గమైన ఇది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా ఇదంతా కూడా ఒక గాంజా బ్యాచ్. అంటే తెలంగాణలో మత్తు పదార్థాలు ఏ స్థాయిలో వినియోగించబడుతున్నాయని చెప్పడానికి కూడా ఈ ఘటన ఒక నిదర్శనం. మనం అందరము ఎంతసేపు ప్రియుడు ప్రియురాలు ఈ మోజు ఇదే చూస్తున్నాం తప్ప దాని వెనకాల వాడు ఆ స్థాయికి వెళ్ళడానికి, వాడి యొక్క మైండ్ అట్లా తయారవడానికి కారణం ఏంటి అంటే గాంజా. తెలంగాణలో విచ్చలవిడిగా దొరుకుతున్న గాంజా దీనికి ప్రధానమైన కారణం. ఈ దాడులన్నింటి వెనకాల మత్తు పదార్థాలే ఉంటాయి. వాడు ఎక్కువగా తాగడము, విచక్షణ కోల్పోవడం, ఇలాంటి డ్రగ్స్, ఇలాంటి మత్తు పదార్థాలు సేవించి విచక్షణ కోల్పోవడం రకరకాలుగా వచ్చేసినాయి. ఇప్పుడు మెడికల్ షాప్లకు వెళ్ళి వైట్నర్ను తీసుకొని సేవించే బ్యాచ్ ఇంకొకటి ఉంటుంది, డబ్బులు లేక. కాఫ్ సిరప్లు తీసుకొని మత్తులోకి వెళ్ళే బ్యాచ్ ఒకటి ఉంటుంది. ఇట్లా రకరకాల ఇవి వచ్చేసినాయి. వీటి మీద ప్రభుత్వాలకి కనీసం ఇది లేదు. ఏదో ఆర్భాటంగా మేము ఏదో ఇది వేసినాం అది వేసినాం, పెద్ద ఎత్తున డ్రగ్స్ మీద ఉక్కుపాదం అంటాయి, కానీ అట్లాంటిది ఏమీ పెద్దగా కనిపించట్లేదు. ప్రతి విలేజ్లో దొరుకుతున్నది. 16 ఏళ్ళ అమ్మాయి తల్లిని చంపాలని ఆలోచన చేసిందంటే ఎంత భయంకరమైన సొసైటీ తయారవుతుందో ఒక్కసారి ఆలోచించండి. కన్న తల్లిని కానీ చాలా దారుణం పాపం. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నారు, సాంస్కృతిక సారథి కళాకారులంతా, ఆమె ఎక్కడ అన్యాయం జరిగినా కూడా, సొంత డిపార్ట్మెంట్లో జరిగినా కూడా వెంటనే క్వశ్చన్ చేసేది ఆ వాట్సాప్ గ్రూప్స్లో. సో అట్లాంటి ఆమె పాపం చనిపోయింది. ఎంత అన్యాయం ఇది. చదువుకునే టైంలో ఈ లవ్ ఎందుకమ్మా, చదువుకోవాలి కదా అన్నదట, గంతే. ఘోరం. మాట్లాడదాం. ఇంకోటి ఆ గద్వాల కేసుది, అది నడుస్తూనే ఉన్నది. ఇంకా మొత్తం అందరిని అరెస్ట్ చేశారు. ఈమె చనిపోయిన ఈమె పేరు అంజలి. వాళ్ళమ్మ చంపిన కూతురు ఈమె. వాడు కూతురి కర్కశత్వం, ప్రియుడి మోజులో కన్న తల్లి దారుణ హత్య. 10వ తరగతిలోనే బాలిక ప్రేమాయణం. 3 నెలల క్రితం ఇన్స్టాలో యువకుడు పరిచయం. బాగా చదువుకోవాలని తల్లి మందలించినందుకే దారుణం. సుత్తితో తలపై మోది గొంతు కోసి మర్డర్. మృతురాలు చాకలి ఐలమ్మ మునిమనవరాలట పాపమా. ఆమె ఎప్పుడు చెప్పుకునేదట, నేను చాకలి ఐలమ్మ వారసురాలని అని. తెలంగాణ సాంస్కృతిక సారథిలో గాయకురాలిగా వర్క్ చేస్తున్నది. అంజలి మృతి పట్ల పలువురు నివాళి. నేటి ఆధునిక సమాజంలో మానవత్వ విలువలు మంటగలుస్తున్నాయి. కొందరు పేగు బంధాలు, రక్త సంబంధాలను కూడా పట్టించుకోవట్లేదు. చిన్న చిన్న కారణాలకే విచక్షణ కోల్పోయి దారుణాలకు పాల్పడుతున్నారు. స్వార్థం, సంతోషం కోసం తమ వారిని సైతం అడ్డు తొలగించుకోవడానికి వెనుకాడట్లేదు. ఇటువంటి ఘటనలు ప్రతిరోజు ఏదో ఒక చోట వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా హైదరాబాద్లోని గాజుల రామారంలో మంగళవారం జరిగిన ఒక ఘటన గురించి తెలిస్తే ఒళ్ళు గగురు పొడుస్తుంది. చిన్న వయసులోనే ప్రేమ వద్దన్నందుకు. ఇప్పుడు విషయం ఏంటంటే, మనం మొన్న ఆ తేజేశ్వర్ గద్వాల్ ఇన్సిడెంట్ కానీ ఇంకా కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తే, ప్రియురాల్ని ప్రియుడు చంపడమో, ప్రియుడిని ప్రియురాలు చంపడమో ఇట్లాంటివి చూసినాం. ఏకంగా తల్లిని చంపేసింది అమ్మాయి, మళ్ళీ దట్టు మైనర్, వాడు మైనరే. ఇక ఆమె పూజ చేసుకుంటున్న టైంలో బలంగా ఆ తల మీద కొట్టి గొంతు కోసి చంపేసారు. అంటే ఏ సిచ్యువేషన్లో ఉంటారు చూడండి వాళ్ళు. పాపం 6 నెలల క్రితమే ఆమె భర్త, పాప, తండ్రి కూడా చనిపోయిందట. ఎంత విషాదం. ఇప్పుడు ఆ చిన్నమ్మాయి ఉన్నది, ఆ చిన్నమ్మాయి మీద కూడా అనుమానాలు ఏదో అంటున్నారు. ఎందుకంటే చుట్టూ ఉన్న వాళ్ళు చెప్తున్నారు అమ్మాయి గేట్ వేసింది ఇట్లా రకరకాలుగా అని. అంటే అమ్మాయిని వీళ్ళంతా ఏదో చేసి ఉంటారు, ఎందుకంటే చాలా చిన్న అమ్మాయి. ఓ కూతురు ప్రియుడితో కలిసి తల్లిని అతి దారుణంగా హత్య చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇన్స్టాలో పరిచయం అయిండు, ఆ పైన ప్రేమ అయినమాట. ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయినట వాడు. గాజుల రామారం సర్కిల్, న్యూ ఎల్బీ నగర్లో సాట్ల అంజలి. ఆమె వయసు 39 సంవత్సరాలు. తన 2 కూతుర్లతో కలిసి జీవిస్తోంది. ఆమె 2 కూతుర్లు స్థానికంగా ఉన్న గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతున్నారు. 10వ తరగతి చదువుతున్న పెద్ద కూతురికి
3 నెలల కింద ఇన్స్టాగ్రామ్లో నల్గొండ జిల్లా కట్టంగూరుకు చెందిన పగిళ్ల శివతో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. విషయం తెలిసిన తల్లి అంజలి కూతురిని మందలించింది. బాగా చదువుకో, వయసు వచ్చాక పెళ్లి చేస్తాను అంటూ పలుమార్లు చెప్పుకొచ్చింది. అయినా ప్రియుడి వ్యామోహంలో పడ్డ కూతురు ఈ నెల 18వ తేదీ రాత్రి ఇంట్లో ఉన్న నగదు బంగారం తీసుకుని ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది. ఈ విషయం పైన 19వ తేదీన అంజలి జీడిమెట్ల పోలీసులకు కంప్లైంట్ చేయగా పోలీసులు మరుసటి రోజే వారిని ట్రేస్ చేసి నల్గొండ జిల్లా నుంచి తీసుకొచ్చి కూతురిని తల్లికి అప్పగించారు. అడ్డుగా ఉంటోందని హత్య. తల్లి తమ ప్రేమకు అడ్డుగా ఉంటోందని, ఎలాగైనా ఆమె అడ్డు తొలగించుకోవాలని కూతురు ఆమె ప్రియుడు పథకం రచించారు. సోమవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో అంజలి తన ఇంట్లో పూజ చేస్తుండగా ముందస్తు ప్లాన్లో భాగంగా ప్రియుడు పగిళ్ల శివ, అతని తమ్ముడు యశ్వంత్ అక్కడికి వచ్చారు. సుత్తెతో అంజలి తలపై వెనక నుంచి గట్టిగా దాడి చేశారు. కింద పడిపోయిన అంజలి మెడకు చున్నీ బిగించి ఊపిరాడకుండా చేశారు. చనిపోయిందని భావించి ఇద్దరు అక్కడి నుంచి వెళ్లిపోయారు. తల్లి ఇంకా చనిపోలేదని కదులుతూ ఉండడాన్ని గమనించిన కూతురు మరోసారి శివ, యశ్వంత్లను పిలిపించింది. వారు మరోసారి ముఖంపై సుత్తితో దాడి చేశారు. అనంతరం గొంతు కోసేశారు. దీంతో అంజలి విలవిల్లాడుతూ అక్కడికక్కడే చనిపోయింది. అమ్మను అక్కే చంపించిందని మృతురాలి చిన్న కూతురు పోలీసులతో స్పష్టం చేసింది. అమ్మను ఆసుపత్రికి తీసుకెళ్దామని చెప్పినా నువ్వు ఎవరి దగ్గర ఉంటావు అంటూ అక్క పట్టించుకోలేదని మీడియాకు వివరించింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కష్టపడి చదివిస్తూ బేకరీలో కేక్ మాస్టర్గా పనిచేస్తున్న అంజలి భర్త రవి సంవత్సరం కింద రోడ్డు ప్రమాదంలో చనిపోయిందట. ఎంత అన్యాయం, పాపం, ఘోరం. దీంతో తన ఇద్దరు ఆడపిల్లలను కష్టపడి చదివిస్తూ ఆ కుటుంబాన్ని పోషిస్తోంది. అంజలి తెలంగాణ సాంస్కృతిక సంఘం కళా బృందంలో పాటలు పాడుతూ పలు అంశాలపైన సమాజానికి అవగాహన కల్పిస్తున్నది. ఇలాంటి తరుణంలో కన్న కూతురి చేతిలోనే ఆమె దారుణంగా హత్యకు గురైన ఘటన పలువురిని తీవ్రంగా కంటతడి పెట్టించింది. మృతురాలు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలైన చాకలి ఐలమ్మ మునిమనవరాలు. ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, గద్దరు కూతురు వెన్నెల తదితరులు అంజలి మృతదేహాన్ని సందర్శించి నివాళి అర్పించారు. ఎంత అన్యాయమైన ఘటన ఇది చెప్పండి. ఏ తల్లికి రాకూడని పరిస్థితి. వాళ్ళు అసలు మేజర్లు కూడా కాదు, మైనర్లే. మళ్ళీ 16 ఏళ్ల వయసులో తల్లిని చంపాలన్న ఆలోచన, అంత భయంకరమైన ఆలోచన అమ్మాయికి ఎట్లొచ్చింది? ఇప్పుడు ఏం బతుకు? కుక్క బతుకు. చివరికి ఏం లాభం? ఆ చిన్న పాపను కూడా ఆగం చేసింది కదా. ఇప్పుడు అమ్మాయికి ఏం మాయ మాటలు చెప్పిరో, ఏం చేసిరో, అమ్మాయిని కూడా వాళ్ళ వైపు లోపరుచుకున్నారు ఒక రకంగా. దారుణం.